నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ రోజు అయితే అసలు చెప్పాలి అని అంటే యాక్చువల్గా సమ్మర్ కదా, ఈ సమ్మర్లో అయితే డ్రింక్సే బాగా తీసుకుంటాం. అవి కూడా మన హెల్త్కి సంబంధించినవి డ్రింక్స్ అనమాట, ఆయుర్వేదిక్ డ్రింక్స్. సో ఇక్కడైతే ఒక అతను పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓన్గా ఒక బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో అసలు ఎలా మేకింగ్ చేస్తున్నారు, ఏంటిది, ఎప్పటి నుంచి ఉంది అనేది తెలుసుకుందాం. సో నమస్తే అన్న. చెప్పండి. నమస్తే అన్న. నమస్తే. సో చెప్పండి అన్న, అసలు ఏమేమి దొరుకుతాయి ఇక్కడ? ఇక్కడ జల్జీరా పుదీనా జ్యూస్ దొరుకుతుంది, బటర్ మిల్క్, లెమన్ జ్యూస్, రాగి జావా, లస్సీ. ఓకే అన్న. అయితే ఇందులో బాగా స్పెషల్ ఏంటిదన్న? ఇక్కడ తొందరగా అయిపోయేదన్న? ఒకటని ఏం లేదు, అన్ని స్పెషల్ ఉంటాయి, మంచిగా ఉంటాయి, అన్నీ అయిపోతాయి. అన్నీ అన్న. అంటే 14 years నుంచి ఇక్కడే ఉంటున్నాను, అంటే అడ్రస్ ఈ ఏరియా? ఈ ఏరియా. ఇది జనరల్ గా లొకేషన్ ఏంటిదన్న? ఇది బంజారాస్ రోడ్ నెంబర్ 2, సాగర్ సొసైటీ సిగ్నల్, ఈ జ్యోతి వ్యాలెన్సియా ఆపోజిట్. ఓకే. 14 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇక్కడ TV9కి, ఇక్కడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి మధ్యలో ఉంటుంది. సో 14 years నుంచి ఉంది కదా, ఎప్పుడు జిహెచ్ఎంసీ నుంచి ప్రాబ్లమ్స్ రాలేదా? ఇంకా అందరిని ఫేస్ చేసుకుంటూనే వస్తున్నాం. అందరిని ఇప్పుడు అంతా పాత అయిపోయినాం కాబట్టి అందరూ ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉన్నాము, ఎవరికి ఇబ్బంది కూడా పెడతలేము. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి రోడ్డు మీద ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అన్నీ మేము ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి అందరినీ మేము గిరాకుండా కానీ వాళ్ళని సైడ్కి తీసేపించి అంతా చేసుకుంటే ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటున్నాం. అదే డిస్టర్బెన్స్ ఉంటే ఇప్పుడు ఉండకపోదు. మేము డిస్టర్బెన్స్ ఎవరు చేయము. చేసేటోళ్ళు ఉంటే వెళ్ళిపోమని చెప్తాం, మీరు సార్ బండి పక్క పెట్టుకోండి, లేకపోతే మీ ఇష్టంతో వెళ్ళిపోండి అంతే. ఓకే. హాయ్. సో బాగుందా టేస్ట్? చాలా బాగుంది. ఏం టేస్ట్ చేస్తారు మరి? బటర్ మిల్క్ ఒకటే టేస్ట్ చేశాను, సమ్మర్ కదా మా తాతయ్య బటర్ మిల్కే తాగమని చెప్పారు. బటర్ మిల్కే తాగమని చెప్పారు సమ్మర్ లో? అడగలేదా ఎందుకు తాగాలి బటర్ మిల్క్ ఒకటే అని? అంటే సమ్మర్ సీజన్ కదా, కూల్ గా ఉంటది కదా బాడీ కూడా. ఓకే, సమ్మర్ సీజన్ లో కూల్ గా ఉంటది అని బటర్ మిల్క్. ఎలా ఉంది మరి టేస్ట్? ఇంట్లో చేసినట్టుందా? ఇంకా బాగుంది. ఇంకా బాగుందా? అయితే ఇక్కడే ఉంటారేమో రోజు ఆఫ్టర్నూన్? ఇక్కడే డైలీ ఇక్కడే తాగుతాం. డైలీ ఇక్కడే తెలుసా మీకు ఇక్కడ ఇది ఉంది ఒకటి? యాక్చువల్ గా తెలియదు, మేము స్టార్టింగ్ కంపెనీ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ లంచ్ చేసాం అనమాట. సో ఇంకా ఏమే వెరైటీస్ ఉన్నాయని వస్తే ఇది కనపడింది, బటర్ మిల్క్ నిన్న టేస్ట్ చేసాం. బటర్ మిల్క్ టేస్ట్ చేసి ఓకే ఇక్కడ బాగుందని రెగ్యులర్గా వస్తున్నారు. ఇక రెగ్యులర్ అంటే నిన్న స్టార్ట్ చేసాము, మళ్ళీ వాళ్ళు వచ్చాం. వచ్చారు ఇంకా డైలీ వస్తాం. కొంచెం రీజనబుల్ గా అంటే కాస్ట్ 15 రూపీస్ ఉంటే. వేరే ఇంకా టేస్ట్ చేయాలనుకోవట్లేదు, ఓన్లీ బటర్ మిల్క్? నాకు బటర్ మిల్క్ అంటే ఇష్టం సమ్మర్. ఇక్కడ బటర్ మిల్క్ బాగుంది. ఇక్కడ బటర్ మిల్క్ బాగుంది కాబట్టి బటర్ మిల్క్ చేసి ఇంకా కూడా బాగుంటాయి. నెక్స్ట్ టైం టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అక్క. సో చెప్పండి, ఎలా ఉంది బటర్ మిల్క్? నైస్, బాగుందా? చాలా బాగుంది. ఇంట్లో చేసినట్టుందా లేకపోతే ఇంట్లో చేసినట్టే ఉంది కానీ హెల్త్కి మంచిది. పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంది. కొత్తిమీర ఫ్లేవర్ తో బాగుంది. ఈ సమ్మర్ లో కదా హెల్దీ అండ్ కొంచెం వేడి కూడా తగ్గుతుంది కదా. సో రీజనబుల్ అనిపిస్తుందా మీకు? yes రీజనబుల్ అనిపిస్తుంది. ఓకే ఫర్ మీకు అసలు ఎలా తెలుసు ఇక్కడ ఇది ఉందని? మేము యాక్చువల్గా ఇక్కడ కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తాము. ఓకే, ఇంటర్న్షిప్ చేస్తున్నాం. రోజు తాగుతారా రెగ్యులర్ గా? నిన్నటి నుంచే వచ్చాం మేము. తాగినాం. అప్పుడు అనుకున్నారా మీరు ఖచ్చితంగా తాగాలి రోజు? అందుకే ఈ రోజు వచ్చాం. అందుకే ఈ రోజు. ఓకే, అయితే ఇప్పటి నుంచి రోజు సమ్మర్ దాకా ఇక్కడే అన్నమాట? ఇక్కడే డైలీ. ఓకే, థ్యాంక్ యూ. అన్నం మంచిగా ఎట్లుంది అన్న టేస్ట్? బాగానే ఉంది. ఇంట్లో చేసినట్టే ఉందా? ఇంట్లో చేసినట్టు. మరి బాగుంది, క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ కూడా బాగుంది, చాలా బాగుంది. రీజనబుల్ గా అనిపిస్తుంది. తాగొచ్చు అంటారా? అందరూ తాగొచ్చు. అదే తాగొచ్చా? మరి ఇది ఇక్కడ ఉందని మీకు ఎట్లా తెలుసా అన్న? మేము ఎదురుగానే వర్క్ చేసేది. ఎదురుగానే వర్క్ చేస్తారా? అయితే రోజు వస్తారా ఇక్కడ? మోస్ట్లీ ఈవినింగ్ అయినా వస్తా. ఎట్లుందమ్మా? బాగుందమ్మా. ఎండాకాలం కదా, మజ్జిగ ఒకటే తాగుతారా, వేరే తాగారా? కల్వకి బాగానే ఉందమ్మా. బాగానే ఉందా? ఎండాకాలం మధ్య బాగా తాగాల. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. బాగుందా? ప్రమాదం. ఏం తాగారు మీరు? రాగి జావా. Taste is good. Quality satisfaction. Price is satisfaction. I used to come whenever I used to come here. I'll take one glass. Price is reasonable. 100% reasonable. 100% reasonable. You can't make what he can make. Okay. And he's giving in quantity. So his price is from I'm thinking from 4-5 years हो गया तुम्हारे को? ज़्यादा हो गया. हाँ, मैं 5 years I'm coming here. Same price. He has not increased price. दूध का भाव बढ़ गया भाई, भाव बढ़ाओ. So you are visiting here from 5 years. So the taste is ultimate.
Same taste, no different. And he's a very good gentleman. Okay, he's a very good gentleman. Yeah, he's giving quality, no? Yes. That's why we are appreciating him. Otherwise, he can't. So I'm satisfied. You So from 5 years, what have you tasted here? sometime buttermilk, sometime ragi java, sometime lime juice. So which is the best taste you have tasted? Ragi is the best for stomach. First, First ragi. So Second, what is the benefits of ragi in summer? you will get your bone will be healthy after eating, drinking ragi. Your meals will be half meals will be over. Okay, you can say half meals. If you Drink have ragi one java. glass yourself, take it. It's very nice. థ్యాంక్ యూ. సో చూసారే కదా, ఇదైతే ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే, ఆయన 14 years నుంచి ఇక్కడ పెట్టుకొని ఉన్నారు. తాగేటోళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడే ఏదైనా సరే కానీ, అది లస్సీనే కానివ్వండి, బటర్ మిల్కే కానివ్వండి, లేకపోతే పుదీనా జ్యూసే కానివ్వండి, ఇలాంటివి ఇక్కడైతే చాలా స్పెషల్స్ అయితే ఆయన దగ్గర ఉన్నాయి. అండ్ ఇక్కడ తాగేటోళ్ళు తాగి మళ్ళీ ఇంటికి కూడా వీళ్ళు పార్సల్స్ అయితే తీసుకొని వెళ్తారు. అది 1 liter దాకా ఆయన పార్సల్స్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ రీజనబుల్ రేట్ అండ్ టేస్ట్ ఈజ్ ఆల్సో గుడ్. అందరు ఇక్కడ మనం చూస్తున్నాం కూడా, కస్టమర్స్ కూడా వచ్చి తాగడం వెళ్ళడము కంటిన్యూ వస్తూనే ఉన్నారు. పెద్దవాళ్ళని కూడా మనము చూసాం ఇందాక, వాళ్ళు కూడా వచ్చి తాగి హెల్దీ ఇది అది హెల్దీ అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇందాక జనరల్గా చూసుకున్నా కూడా రాగి జావా, బటర్ మిల్క్, తర్వాత పుదీనా జ్యూస్ ఇలాంటివన్నీ తాగుతూనే ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ ఈ సమ్మర్కి అయితే ఇది చాలా మంచిది. అండ్ మీరు కూడా ఇక్కడికి వచ్చి అయితే ఈ టేస్ట్ అయితే చూసేయండి. మీరు కూడా ఇక్కడికైతే వచ్చి ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఆల్ డ్రింక్స్ని టేస్ట్ చేసేయండి. కెమెరామ్యాన్ మధుతో దుర్గా భవాని.